జేపీ న్యూస్. టీడీపీ కార్యాలయానికి కేంద్ర మాజీ మంత్రి తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మొట్టమొదటిసారిగా రావడంతో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ స్వాగతం పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీని సన్మానించారు. నాయుడుపేట గ్రామ దేవత పోలిరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ల సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తుండటంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నామన్నారు. రైతులకు ఒక్క సంవత్సరానికి 20,000 రూపాయలను వ్యవసాయ రంగానికి సహాయం అందిస్తూ డ్రిప్ ఇరిగేషన్ కూడా రాయితీలను ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను రప్పించి లక్షల ఉద్యోగాలను కల్పించడంతో యువతను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ముందుగా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలైనగా మొట్టమొదటిసారిగా నేను ఈ సూలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నెలవెల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకులు, జాతీయ జనరల్ సెక్రటరీ, మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాము. సూపర్ 6 పేరిట ఈ రోజున మేము ప్రజల్లోకి వెళ్తున్నామంటే ఇచ్చిన హామీల్ని తల్లికి వందనం అని చెప్పని, పిల్లలకి చదువుకోవడానికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలుసు. లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుంటా ఉన్నారు. ఆయన మూలాన పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పన్న దీంతో. అలాగే పెన్షన్లు 4,000 చొప్పున ప్రతి ఒక్కరికి మేము పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకి 6,000 చొప్పున కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 20,000 చొప్పున వారికి కూడా మేము ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వారికి అన్నీ ఉపయోగించే విధంగా, పొలం వ్యవసాయం చేసుకునే విధంగా వారికి సబ్సిడీ రూపంలో కూడా మేము వారికి సహాయం చేయటం జరుగుతూ ఉంది.
అలాగే అన్ని కులాల వారికి, క్రిస్టియన్స్కి అయితేనేమి, ముస్లిమ్స్కి అయితేనేమి, పూజారులకు అయితేనేమి, వీరందరికీ కూడా మేము వారికి 15,000 చొప్పున కూడా ఇచ్చి వారిని ఆదుకుంటం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల మూలాన ప్రతి ఒక్కరు అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం మీకు అందరికీ తెలుసు. ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించి మేము ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అక్వా రైతుల వారికి కూడా మేము వారు కట్టాల్సిన దానికన్నా తక్కువ చేసి వారందరికీ మేము సహాయం చేసే విధంగా కూడా ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇలాగే అన్ని ముఖ్యంగా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు అందరికీ తెలుసు, శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్. దాని వలన అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంతకుముందే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ విదేశాల్లో అన్నింటిలో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు లక్షల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, యాన్సిలరీ యూనిట్స్ పెట్టే విధంగా కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇది ముఖ్యంగా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొంతమందిని పారిశ్రామికవేత్తలు చేయటమేమి, పేద విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళు ఆదుకొని చదివించుకునే విధంగా ఆ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పార్టీని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రాబోయే సంక్రాంతి భోగి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.